ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం ఉధృతమవుతున్న నేపథ్యంలో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చింది. అంటే గల్ఫ్‌కే పరిమితమైన ఈ యుద్ధాన్ని యూరోప్ వరకు లాగడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తుర్కియేపై క్షిపణులు వేసింది. తుర్కియే నాటో దేశం, అమెరికాకు మిత్ర దేశం. అందుకే తుర్కీని టార్గెట్ చేసుకొని బాలిస్టిక్ క్షిపణుల్ని ఇరాన్ వేయడంతో ఈ యుద్ధం ఈ గల్ఫ్ దాటి యూరోప్ వరకు విస్తరించిందని చెప్పుకోవచ్చు. ఇంకో పక్క గల్ఫ్ దేశాలైన యుఏఈ, ఖతార్, బెహ్రెయిన్ ఈ ప్రాంతాల్లో అమెరికా సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కంటిన్యూగా డ్రోన్లను వేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడున్న ప్రజల్లో ఒక అసంతృప్తి వచ్చి ఆయా దేశాల రాజులకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడేలా ఇరాన్ వ్యవహరిస్తుంది. ఇంకో పక్క బర్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఏమైంది, అక్కడ రవాణా స్తంభించిపోవడంతో చమురు ధరలు పెరిగి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మనం అనుకోవచ్చు గల్ఫ్ అంటే అందరం జనరల్గా చాలా ఎక్కువ మాట్లాడేది చమురు, ఆయిల్ గురించే మాట్లాడుకుంటాం. అయితే ఇంకొక విషయం ఉంది, చమురుతో పాటు మంచినీరు. ఆ మంచినీరు అనేది చాలా కీలకం. దేనికంటే ఆ గల్ఫ్ ఎడారి ప్రాంతంలో ఎంతో ఆధునికమైన సౌకర్యవంతమైన ఐకానిక్ బిల్డింగ్స్తో వాళ్ళు చాలా పెద్ద గొప్ప నగరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడ వర్షాలు ఉండవు, భూమిలో నీళ్లు లేవు. మళ్ళీ తాగునీరు ఎలా వస్తుందంటే సముద్రంలో నుంచి ఆ నీటిని శుద్ధి చేసి భారీ ప్లాంట్స్ పెట్టుకుని ఆయా గల్ఫ్ దేశాలన్నీ తాగుతూ ఉన్నాయి. చాలా పెద్ద ప్లాంట్లు, డీసాలినేషన్ ప్లాంట్లన్నీ సముద్ర తీరంలో ఉన్నాయి ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించినవి. ఆ ప్లాంట్లన్నీ ఇరాన్కు చాలా దగ్గరలో ఉన్నాయి. దాన్ని కనుక పేలిస్తే అసలు చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల్లో తాగునీటికి కటకటే. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలు ఏవో కొద్ది రోజులకు మాత్రమే సరిపోతాయి. అసలు జీవించడమే ఒక సంక్షోభంగా మారుతుంది. ఆయిల్ అనేది ఉంటే అదో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. కానీ తాగునీరు లేకపోతే, ఏదైతే తాగునీరు శుద్ధి చేసే ఈ ప్లాంట్లను ఇరాన్ టార్గెట్ చేసుకోవాలి అనుకోవడం, ఇప్పటికే కొన్ని చోట్ల డ్రోన్స్ వేశారు అని చెప్పిన వార్తలు వస్తున్న నేపథ్యంలో అది కనుక కంటిన్యూ చేస్తే భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. మనం చూసుకున్నట్లయితే కువైట్లో 90% వాటర్ ఈ డీసాలినేషన్ ప్లాంట్ల ద్వారా వస్తుంది. అలాగే ఒమన్లో 86%, సౌదీలో 70%, యుఏఈలో 48%, ఖతార్లో 50%, బెహ్రెయిన్లో 40%. నీళ్ళన్నీ ఈ ప్లాంట్ల ద్వారానే వస్తున్నాయి. ఈ ప్లాంట్లు చాలా దగ్గరగా ఉన్నాయి ఇరాన్కు. ఇరాన్ దాడులు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఒక రకమైన ఆందోళన నెలకొని ఉంది. అసలు తాగునీటికి సంబంధించిన సమస్య రాబోతుంది అన్నట్టు. ఒక పక్క ఇరాన్ భారీగా నష్టపోతున్న నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలని కూడా అదే లెవెల్లో ఆర్థికంగా నష్టం చేయడం, ఏ మేరకు నష్టం చేయగలిగితే ఆ మేరకు చేయడానికి ఇరాన్ సిద్ధమైనట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇరాన్కు అమెరికాపై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెంచేలా ఇరాన్ వ్యూహం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఒక గందరగోళమైన వాతావరణం సృష్టించి మొత్తం ప్రపంచ దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెంచేలా ఇరాన్ వ్యవహరిస్తుందని మనం అనుకోవచ్చు.